గీతాంజలి గీతాంజలి ఒకరికొకరు గీతాంజలి గీతాంజలి ఛం చెననన ఛం ఛం చెననన ఛం చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో చిన్నారి స్నేహం పొద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి గీతాంజలుండాలి గీతాంజలుండాలి. అలా నాకే కాదు తులసికి కూడా అనిపిస్తుంది తెలుసా. తన కరెక్ట్ సత్యం కరెక్ట్. సరే సూర్య, అర్థమైంది. ఇప్పుడు నువ్వు సంపాదించాలి అంతే కదా? అలాగే. థ్యాంక్స్ సత్యం, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, హాయ్, నిహారిక హియర్. వాట్ ఈస్ సర్ప్రైజ్? హౌ ఆర్ యూ? ఎక్కడి నుంచి? మీ ఆఫీస్ బయట నుంచే. పైకి రా మరి. అక్కడొద్దు, ఫ్రీగా ఉండదు. మీ ఆఫీస్ ఎదురుగా ఉన్న రెస్టారెంట్కి వస్తే 10 నిమిషాలు ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. వస్తావా? యా, వస్తాను. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. మేడం ఆర్డర్. 2 కూల్ డ్రింక్స్. ఓకే మేడం. ఏంటి ప్లెజెంట్ సర్ప్రైజ్? ఎప్పుడొచ్చావు? ఐ మీన్ ఎప్పుడు వదిలేరు? నిన్న రాత్రి. గ్రేట్. అసలేంటిది? ఎలా జరిగింది? గాడ్, నిజంగా అదృష్టం. ఎవరికింత అవసరం ఉంది? గీత అని పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు. నో, ఇంపాసిబుల్. గీత ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను. నేను అదే అన్నాను వాళ్ళతో. కానీ అక్కడికి, అంటే ఆ ప్లేస్కి గీత వచ్చింది. అంతేకాదు, అక్కడ కాపులా ఉన్న గుండాలు ఫోన్లో ఎస్ మేడం అంటూ మాట్లాడారు. అంటే దానర్థం ఇదంతా గీత చేశారని కాదు, జస్ట్ జరిగింది చెప్పాను అంతే. గీత చేయలేదనడానికి డబ్బు తీసుకుని వదిలిపెట్టడం ఒక్క ఉదాహరణ చాలు. గీత డబ్బు కోసం ఇంత నీచమైన పని చేయాల్సిన అవసరం లేదు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్.
ఏదేమైనా ఒకటి మాత్రం నిజం. ఏంటది? నీకింకా ప్రాబ్లం మాత్రం అలాగే ఉంది. అంటే అంటే ఇది డబ్బు కోసం చేసినా కక్షతో చేసినా దీన్ని వాళ్ళు రిపీట్ చేసే అవకాశం ఉంది. అనుకున్నది చేసిన వాళ్ళు దాన్ని రిపీట్ చేయకుండా ఎలా ఉంటారు? వాళ్ళని పట్టుకునుంటే బావుండేది. ఓ అదా, అదే నీ ప్రాబ్లం అయితే ఇక ప్రాబ్లం లేనట్టే. ఏ? ఇప్పటినుంచి నా సెక్యూరిటీ విషయం చందు గారు చూసుకుంటారు. ఇక మీదట నేను అక్కడే ఉండబోతున్నాను కదా. యాక్చువల్గా నేను ఇప్పుడు వచ్చింది నువ్వు ఆ రోజు ఇచ్చిన సలహా ఇప్పుడు పాటిస్తున్నానని చెప్పటానికే. నేనే సలహా ఇచ్చాను. అప్పుడు అన్నావు కదా చందు మానసికంగా ఒంటరిగా ఫీల్ అవుతున్నారని. ఆయనకి తోడుండు. పెళ్ళనేది సమాజానికి సంబంధించింది, మానసికమైన సపోర్టు మీ ఇద్దరికి మాత్రమే సంబంధించింది అన్నావు కదా. అది నా మనసును నాటుకుంది. దాన్ని అమలు చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఇదంతా నీ పుణ్యమే. ఒక్క నిమిషం. హలో, ఏంటింకా అలానే ఉన్నావు? ఏంటి, నేనక్కడికి వెళ్ళడం నీకిష్టం లేదా? ఏంటో నేనేం చెప్పలేకపోతున్నాను. మొత్తానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను. గీతా, డిస్టర్బ్ చేశానా? ఇందాక ఫోన్ చేసినప్పుడు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏం లేదు, నీహారిక కేర్ ఆఫ్ అడ్రస్ మారుతుంది. అంటే ఏముంది, ఫ్యూచర్లో నీహారిక నీ మాజీ భర్త కాబోతున్న నీ భర్త చంద్రశేఖర్ ఇంట్లో ఉండబోతోంది. నీహారిక కేర్ ఆఫ్ చంద్రశేఖర్. నేను నమ్మను. ఇంతకు ముందే కదా నేను చెప్తే నిజమవుతుందన్నావు. నీహారికని విడిపించటానికెళ్ళి నిజంగానే పిచ్చి పని చేసావు గీతా. ఐ పిటీ యూ. ఇక లైఫ్ లాంగ్ నువ్వు ఒంటరిదానివే. జీవితాంతం నీకీ బాధలు తప్పవు. ఫ్యూచర్ పరంగా యు ఆర్ ఫినిష్డ్.
నమస్తే ఆంటీ. రామ్మా, చాలా రోజుల తర్వాత వచ్చావు. రా కూర్చో. ఆంటీ, ఆ? చందు ఉన్నారా? పైనున్నాడు. చందు గారిని కలవాలని వచ్చాను. తీసుకో, కూర్చోమ్మా, తీసుకో. పర్వాలేదు, తాగేసి వెళ్ళు. ఎలా ఉన్నావు? బానే ఉన్నానంటీ. నీ భర్త పేరేంటన్నావు? సూర్య కదూ? ఉమ్, తను జైలు నుంచి వచ్చేశాడా? వచ్చారంటీ. కేసు కొట్టేసినట్టే కదా? ఇంకేం ప్రాబ్లం లేదు కదా? లేదాంటీ, హంతకుడు ఎవరన్నది తేలే వరకు కేసు కంక్లూడ్ కాదు కదా, నడుస్తోంది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఈయన్ని బయటికి పంపారు. ఓ, చందు పైనున్నాడమ్మా, వెళ్ళి కలిసిరా. ఉమ్. ఏమ్మా, ఏదైనా చెప్పాలా? నేను విన్నది నిజమేనా ఆంటీ? ఏంటది? అదే, నిహారికని ఇంటికి తీసుకొస్తున్నారట, నిజమేనా? అవును. అసలు నేనే దాన్ని ఆ హాస్టల్ వద్దు, ఇక్కడికి రమ్మని అడిగాను. రానంది. అడిగినప్పుడే వచ్చుంటే ఈరోజు ఈ ఘోరం జరిగుండేది కాదు. ఇప్పుడు నేహారికని చందు కావాలనుకుంటున్నాడు. ఆ అమ్మాయి కూడా ఈ ఇంటిని తనిల్లుగా భావిస్తోంది. అలాంటప్పుడు ఆ అమ్మాయికి ఏం జరిగినా మనకి జరిగినట్టే కదా. ఒకసారి మన అనుకున్న తర్వాత తను బయటుంటే ఏం జరుగుతుందో చూశాక ఇంకా బయట ఉండమండం అర్థం లేని పని. ఇంతకు తెగించిన ఆ మహాతల్లి ఇంకెంతకైనా తెగిస్తుంది. అభద్రతాభావం ఉన్న మనిషికి అవకాశం చిక్కాలే గాని ఎంత అపకారం చేయడానికైనా వెనుకాడ్డు. గీత అంత పని చేస్తుందంటారా? గీత మాత్రమే అలా చేయగలదు. తనకి నేను క్లియర్గా చెప్పాను, నీ నీడ కూడా ఈ ఇంటి మీద, చందు జీవితం మీద పడకూడదని. ఇంక నుంచి నీహారికే నా కోడలని స్పష్టంగా చెప్పాను. అసలు చందు నీహారికని చేసుకుంటానన్నప్పటి నుంచి చందుని టార్గెట్గా పెట్టుకుంది గీత. అది కుదరదని తెలిసాక నీహారిక ఆమె టార్గెట్గా మారింది. గీతకి కోపం ఉండొచ్చు కానీ మరీ మనుషుల్ని చంపేంత కక్ష పెంచుకుంటుందంటే? అదేంటమ్మా అలా అంటావు? నీకు చందుకి నిశ్చితార్థం జరిగాక ఆ పిల్ల ప్రవర్తన చూడలా? ఆ వయసు పిల్లలకి రావాల్సినటువంటి ఆలోచన నాది. అసలు తప్పు నాదేనమ్మా. ఆ టైంలో గీతకి లొంగిపోకుండా మీ ఇద్దరికీ పెళ్లి చేసేసుంటే ఇప్పుడు మీకు ఈ బాధలుండేవి కావు. పెళ్ళైన నీతో పెద్దదానిగా ఈ మాటలు అనకూడదనుకో, కానీ ఉన్న మాట ఇదమ్మా. అనకుండా ఎలా ఉండగలను చెప్పు? అమ్మగారు, బట్టలు లెక్క పెట్టండి. నేను ఇప్పుడే వస్తానంటీ. సరే. 2 పాయింట్లు, ఉమ్, 2 చొక్కాలు, ఉమ్. 2 శారీసు.